అందువల్ల ఏంటంటే ఇది ప్రజలు ఏమంటున్నారో ఒక్కసారి బయటికెళ్ళి వినండి. ఉమ్మేస్తా ఉన్నారు మీ మీద. ఇంత నీచంగా దిగజారాలా? ఇలా కుటుంబాల్లో చిచ్చు పెట్టడం ఏంటి? ఇటు ఎన్టీఆర్ కుటుంబంలో చిచ్చు పెట్టావు, ఆయన కడుపులో మంటను రగిల్చారు, ఆయన కొడుకుల్ని ఆయనకు కాకుండా దూరం చేశాడు మీ బాబు ఎంత నీచ చరిత్రో, ఎంత దుర్మార్గుడు. ఆయన గురించి చెప్పాలంటే రోజులు కూడా చాలు నిజంగా. అందుకే పెద్ద పుస్తకమే రాశాను ఆయన మీద నేను. అట్లాంటి వాడు మీ తాతను బ్రతికుండగానే చంపేసినటువంటి వ్యక్తి కదా మీది. మీ అమ్మ కూడా అందులో భాగస్వామే కదా. మరి సొంత తండ్రికి అంత అన్యాయం జరుగుతుంటే సరే కనీసం అండగా నిలబడిందా మీ అమ్మ? పోనీ ఆ రోజు నువ్వు చిన్నాడు అనుకుందాము. మీ నాన్న అంత ద్రోహం చేసి ఆయన వెన్నుపోటు పొడిచి ఆయన ప్రాణాలు తీస్తూ ఉంటే, ఆయన మీద చెప్పులేసి అవమానం చేస్తూ ఉంటే మీ అమ్మ ఒక్కరోజైనా ఇది తప్పని మాట్లాడిందా? ఎప్పుడైనా సరే బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి మా నాన్నకి చేసింది అన్యాయం, ద్రోహం అని ఒక్క మాట మీ అమ్మ మాట్లాడిందా? ఏం కూతురయ్యా మరి మీ అమ్మ? ఏం విలువలు ఉన్నటువంటి మనిషి? మీ అమ్మకి విలువలు లేవు, మీ నాన్నకి అంతకంటే విలువలు లేవు. అట్లాంటి కుటుంబంలో పుట్టినవాడి నీకేం విలువలు ఉంటాయని మేము ఆశించాలా? నీ నుంచి అంతకంటే మేమేం ఆశిస్తాము? ఈరోజు వచ్చి పెద్ద ఏదో మగాళ్ళలాగా ఇతరుల కుటుంబాల్లో పాపం జోక్యం చేసుకొని వాళ్ళ కుటుంబాల్లో పోవటమే తప్పు. ఎందుకంటే ఇతరుల ఇళ్లలో ఏదో పందికొక్కుల్లో ఎలుకలో ఇవి దూరుతూ ఉంటాయి అన్నమాట. అట్లా ఇతరుల ఇళ్లలో పోవటం అంటే వాళ్ళతో సమానమే అనుకోవాలా. ఇక అట్లాంటి స్థాయిలో నీచమైనటువంటి రాజకీయాలు చేసేటువంటి ముందు మీ కుటుంబం ఏంటో, మీ చరిత్ర ఏంటో, మీ బాబు చరిత్ర ఏంటో, మీ అమ్మ చరిత్ర ఏంటో, అదేవిధంగా మీ సొంత తాత వాళ్లే కదా. మీ తాత అమ్మ వాళ్ళకి ఏమి న్యాయం జరిగిందో, నారావారి కుటుంబానికి ఏమి న్యాయం చేశారో ఇవన్నీ కూడా బయట పెడదాం. మరి మాట్లాడదాం రండి ఒకసారి.